కుటుంబం కాదంది, పార్టీ వద్దనుకుంది. ఆయన డోంట్ కేర్, నా ఎంజాయ్మెంట్ నాది, నా రూటే సెపరేట్ అంటున్నారా లీడర్. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి తన సన్నిహితురాలతో కలిసి వ్యాపార విస్తరణ ప్లాన్స్లో ఉన్నారు. ఇక్కడే చాలా మందికి పెద్ద డౌట్ కొడుతోందట. ఎన్నికలకు ముందు నిరుపేద అరుపులు అరిచి నేతకు ఉన్నట్టుండి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరా నాయకుడు? అసలు ఆయన డబ్బు సంపాదన గురించి చర్చ ఎందుకు వచ్చింది? దువ్వాడ శ్రీను అండ్ దివ్వెల మాధురి స్వతహాగా ఒకరు పొలిటీషియన్, మరొకరు కళాకారిణి. ఇద్దరు కలిసి నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను అని సాంగ్ వేసుకోవడం మొదలుపెట్టాక వాళ్ళ పాపులారిటీనే మారిపోయింది. వాళ్ళ మాటలు చేష్టలతో అమాంతం సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఇమేజ్ వచ్చేసింది. అదొక డిఫరెంట్ స్టోరీ. వివాదాలు, ప్రచారాలు, తోడు నీడలా సాగుతోంది ఆ వ్యవహారం. ఇన్నాళ్లు వీళ్ల ప్రేమాయణంలో పాడుకున్న యుగళ గీతాలు ఒకెత్తైతే ఇక నుంచి ఇండిపెండెంట్గా పొలిటికల్ డ్యూయెట్స్ పాడబోతున్నారన్న వార్త ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతోంది. దువ్వాడ శ్రీనివాస్ గతంలో వైసీపీలో ఉన్నారు. ఎన్నికల టైంలో కూడా ఆయనకు పార్టీనే ఆర్థికంగా సపోర్ట్ చేసిందని చెబుతారు. అంతకుముందు కుటుంబ వివాదాలు ఓ రేంజ్లో జరిగినప్పుడు ఆయన భార్య దువ్వాడ వాణి కూడా శ్రీనివాస్కు ఆర్థికంగా అంత సీన్ లేదని చెప్పేవారు. ఇన్నాళ్లుగా ఇవన్నీ విని ఇప్పుడు మాధురి, శ్రీనివాస్ కలిసి చేస్తున్న టూర్స్, వాళ్ళ వ్యవహారాలు, వ్యాపారాల్లో పెట్టుబడులు, తదుపరి వేయాలనుకుంటున్న పొలిటికల్ స్టెప్స్ గురించి వింటున్న వాళ్ళందరికీ ఒక్కటే డౌట్ వస్తోందట. ఇంత షార్ట్ టైంలో అంత డబ్బు ఎలా సంపాదించగలిగారని. ప్రస్తుతం విందులు, వినోదాలు, జాలీ ట్రిప్స్ విషయంలో ఎక్కడా తగ్గేదే లే అంటున్నారు ఇద్దరు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా స్టార్స్గా వెలిగిపోతున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అదే ప్రశ్నను వాళ్ల సన్నిహితులు ఎవరైనా అడిగితే వ్యాపారపరంగా సక్సెస్ సాధించామని చెబుతోందట ఈ జంట. ఇటీవల వస్త్ర వ్యాపారం ప్రారంభించారు మాధురి. ప్రస్తుతం దాన్ని బాగా విస్తరించే పనిలో ఉన్నారట. అందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్లో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడే గట్టిగా తేడా కొడుతోందట వీళ్ల ఆదాయ వనరుల గురించి ప్రశ్నిస్తున్న వాళ్లకు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు. దశాబ్దాల తరబడి అదే బిజినెస్లో ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఇంత షార్ట్ పీరియడ్లో ఆ స్థాయిలో సొమ్ము కూడబెట్టడం వాళ్ళెవరికీ సాధ్యం కాలేదు. వీళ్లకు మాత్రమే ఎలాగంటూ ఒకంత అసూయగా కూడా మాట్లాడుకుంటున్నారట ఉమ్మడి శ్రీకాకుళంలో వీళ్ళిద్దరి గురించి బాగా తెలిసిన వాళ్ళు. గత ఎన్నికలకు ముందు వరకు నా దగ్గర ఏమీ లేదు, సీటిచ్చిన నా దైవం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఖర్చులు భరించారని చెప్పేవారట దువ్వాడ శ్రీనివాస్. అలాంటి వ్యక్తి ఎన్నికలు ముగిసిన ఏడాదిలోనే అధికారంలో లేకుండా కేవలం ఎమ్మెల్సీ హోదాలో ఇంత ఎలా సంపాదించారన్నది వాళ్ళ ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానాలు వెదికే క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు సిక్కోలు పొలిటికల్ సర్కిల్స్లో. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక తనను ఆర్థికంగా చాలా దెబ్బతీసిందని, తన క్వారీ లీజులు రద్దు చేసిందని కేసులు పెట్టి వేధించడంతో అప్పుల పాలయ్యానంటూ ఒకప్పుడు గగ్గోలు పెట్టారు దువ్వాడ. దాన్ని దృష్టిలో ఉంచుకున్న వైసీపీ అధిష్టానం అధికారంలోకి రాగానే ఆయన్ని టెక్కలి ఇన్ఛార్జిగా నియమించడంతో పాటు ఎమ్మెల్సీ పదవిచ్చి ఆర్థికంగా సెట్ చేసిందట. ఇక వెదకపోతున్న తీగ కాలికి తగిలినట్టు ఈ నియోజకవర్గంలోని మూలపేటకు పోర్ట్ రావడంతో దువ్వాడ దశ తిరిగిపోయిందట. వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పోర్ట్లో చిన్న చిన్న టెండర్స్ నుంచి సముద్ర గర్భంలో అప్రోచ్ ఛానల్కు అవసరమైన రాయిని సప్లై చేసేదాకా మెజారిటీ కాంట్రాక్టులు ఎమ్మెల్సీకి కట్టబెట్టడంతో గట్టిగా దున్నేశారట దువ్వాడ. అయితే తానంత సంపాదించినట్టు అప్పట్లో ఎక్కడ బయటపడకుండా జాగ్రత్త పడ్డారని, ఇప్పుడు అలా పోర్ట్లో సంపాదించిన డబ్బునే వస్త్ర వ్యాపారంలో పెడుతున్నారని కోడై కూస్తోంది ఆయన వ్యతిరేక వర్గం. ఆ ఆర్థిక బలంతోనే ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం అమ్మని నా దగ్గర ఏమీ లేదని ఇన్నాళ్లు పేద అరుపులు అరిచిన శ్రీనివాస్ ఇంత వెనకేశాడా అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారట.